నల్గొండలో మేడి జయరావును పరామర్శించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ప్రముఖ దళిత ఉద్యమ నేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఈరోజు నల్గొండలోని భాగ్యనగర్ కాలనీలో పర్యటించారు. టీఎన్జీఓస్ జిల్లా కోశాధికారి మరియు ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మేడి జయరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన నేరుగా వారి నివాసానికి చేరుకుని జయరావును పరామర్శించారు. ఈ సందర్భంగా జయరావు ఆరోగ్య స్థితిగతుల గురించి, చికిత్స వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ధైర్యంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా తాను వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. తమ అభిమాన నాయకుడు మందకృష్ణ స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల జయరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బకరం వెంకన్న, బకరం శ్రీనివాస్, మేడి న్యూటన్, అనిదీప్, డాక్టర్ ఏంజల్ గ్రేస్, డాక్టర్ జ్యోతిర్మయి, అడ్వకేట్ భారతమ్మ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. గొప్ప విషయం ఏంటంటే మన జాతీయ నాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ దండోరా సిద్ధార్థుడు. యాక్చువల్గా నాకు గతంలో కొంచెం అనారోగ్య స్థితిలో ఉండటంలో మరి అన్నగారు గత 3-4 నెలల నుంచి సమయం కోసం అడుగుచుండేవాడు. అడిగినప్పుడు నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాను, హైదరాబాద్లో మా పెద్దబాబు దగ్గర ఉన్నాను చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాత్రికాల సమయంలో ఫోన్ చేసి తమ్ముడు ఎక్కడున్నావు అని చెప్పంటే, అన్న నేను నల్గొండ ఉన్నాను అంటే, తప్పకుండా నేను కలిసిపోదాం అనుకున్నాను, మరి మీరు ఉంటారా అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పుడు నేను చాలా గొప్పగా ఆశించాను. ఎందుకంటే అంత గొప్ప నాయకులు, జాతీయ నాయకులు
దళిత పులిబిడ్డ. భారతదేశంకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్న యొక్క నామాన్ని స్మరించే విధంగా తన యొక్క త్యాగాన్ని 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి గొప్ప వ్యక్తి. తను నీ ఇంటికి వస్తానని చెప్పి అన్నప్పుడు తర్వాత మరి ఉద్యోగరీత్యా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ సమయంలో అన్నగారు మధ్య మధ్యలో కలవటం జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా అన్న నన్ను కలవటానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అన్నగారితో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దండోర నాయకులు అందరూ కూడా మా యొక్క స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారితో నాకున్నటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారితో వాళ్ళు రావడం జరిగింది. మా యొక్క గృహాన్ని దర్శించి అన్నగారు మధ్యాహ్న కాలం లంచ్ చేయటం జరిగింది. అసలు చాలా గొప్ప విషయం. అన్నగారితో కలిసి కుటుంబ సమేతంగా మేము అందరం కలవటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా అన్నతోటి నేను చాలాసార్లు కూడా తన ఇంటికి పోయి రావడం జరిగింది. అన్నగారు ఏ క్షణానైనా ఎలాంటి సమస్యలు ఉన్నా నీ విషయాలలో తప్పకుండా నేను వెన్నంటుంటానని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తితో కలవటం అనేది చాలా సంతోషకరం. మరి వచ్చినటువంటి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని నాతో పాటు కలిసి భోజనం చేసి అన్నగారు కలిసి కొద్దిగా సాధక బాధలన్నీ మాట్లాడుకోవటం, నా యొక్క ఉద్యోగరీత్యా జరుగుతున్న సంఘటనలు కూడా కొన్నిటిని తెలియపరచడం జరిగింది. అన్నగారు కూడా తన దృష్టిలో పెట్టుకొని నేను సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ వెన్నంట ఉంటానని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నకు నేను కృతజ్ఞనై ఉంటానని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీడియా మిత్రులు మరి అదేవిధంగా స్నేహితులు అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ అందరి ప్రేమ నాపై ఉంచాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి.